దర్జాగా వచ్చి దుకాణాలను బద్దలు కొట్టి దొంగతనాలు చేసే 6 ముఠాను దేవరపల్లి, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒక రోడీ షీటర్తో పాటు ఒక మహిళ కూడా ఉందని దేవరపల్లి సిఐ నాయక్ వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 5 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం ఎస్ఐలను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు. నిందితుల వద్ద నుంచి 5 కెమెరాలతో పాటు సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్, నేరానికి వినియోగించిన కారు, బుల్లెట్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు బట్టి కారు వేసుకుని ఎవరో దొంగలు తీసుకెళ్లారు అనే దాని మీద మీడియాలో కూడా వచ్చింది. ఈ కేసుని ప్రెస్టేజ్గా తీసుకొని అదే రోజు నిడదవోలు టౌన్లో కూడా 2 ఫోటో స్టూడియోలు దొంగతనం జరిగింది. ఇదంతా ఒకటే బ్యాచ్ చేసి ఉంటారనే అనుమానంతో దేవరపల్లి సిఐ, నేను, మా సర్కిల్లో ఉన్న గోపాలపురం, దేవరపల్లి ఎస్ఐలు అందరం టీములుగా ఫామ్ అయిపోయి ఈ కేసును ప్రెస్టేజ్గా తీసుకొని దర్యాప్తు చేసుగా ఈ కేసులో మనం వెనకాల నిలబడి ఉన్న నిందితులు మొత్తం 6, దీంట్లో ఒక ఆడపిల్ల కూడా ఉంది. ఆడపిల్ల ఎందుకని చెప్పి మీడియా ముందుకు తీసుకురాలేదు. 5 ముద్దాయిలు ఉన్నారు. దీంట్లో షేక్ సమీర్, అల్లాడి నాగమణికంట, అలాగే ఒమిసిన్, రామిశెట్టి దేవిప్రసాద్, మునగంటి గోపి, కొల్లి సాయి కీర్తన. ఈ షేక్ సమీర్ అనే అతను దీంట్లో మెయిన్ ముద్దాయి. ఇతను గుంటూరుకు చెందినవాడు. అక్కడ ఇతని మీద రౌడీ షీట్ ఉంది. గతంలో 2023 చివరిలో గుంటూరులో ఒకే రాత్రి 2 వాచ్మెన్లని తలబద్దలు కొట్టి చంపేసి 2 మర్డర్ కేసులో సెన్సేషన్లో ఇతను ఒక ముద్దాయి. దాంట్లో అరెస్ట్ అయ్యాడు. అది కేసు ఛార్జ్షీట్ కూడా అయిపోయింది. దాని మీద బెయిల్ మీద ఉన్నాడు. ఇదే సమీర్ అనే వ్యక్తి సుమారు ఒక 10 దొంగతనాల కేసుల్లో, పలు జిల్లాల్లో దొంగతనాల కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. అతనితో పాటు వీళ్ళందరూ జైల్లో ముద్దాయిలు. జైల్లో గతంలో వేరు కేసుల్లో వెళ్ళిపోయి పరిచయాలు ఏర్పడి కోదాడకు సంబంధించిన ఒమిసిన్ ఇలియాస్ సిమ్ అంటారు. అలాగే గోపి, కోదాడక అంటే సూర్యాపేట జిల్లా, తెలంగాణ కోదాడ గోపి, ఒమిసిన్ను, అలాగే విజయవాడకు సంబంధించిన మణికంఠ, అలాగే సమీరు. వీళ్ళందరూ వీళ్ళలో కొత్త వ్యక్తి ఎవరంటే దేవిప్రసాద్. ఈ దేవిప్రసాద్ అనే వ్యక్తి నోవాటెల్లో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో ఉన్నారు. వీళ్ళందరూ విజయవాడలో ఒక అపార్ట్మెంటు రెంట్కి తీసుకొని అక్కడ ఉండి ఇటీవల కాలంలో ఒక కారు కూడా రెంట్కి తీసుకొని విజయవాడ సిటీలో ఆధార్ కార్డు ఇస్తే అడ్రస్ తీసుకొని కారు రెంట్కి ఇస్తారు. ఏదో సరదాగా తిరుగుతున్నాం అని చెప్పి కారు రెంట్కి తీసుకొని ఈ దొంగతనాలకు ఉపయోగిస్తున్నారు. మన దగ్గర 16వ తారీఖు నైటు దేవరపల్లి, నిడదవోలు ఈ ఏరియాల్లో ఈ ఆడపిల్ల ఈ సాయి కీర్తన అనే అమ్మాయితో పాటు వచ్చారు. ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నారంటే వీళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి కూడా ఎవరైనా పోలీసులు ఆపినా ఆడపిల్ల ఉంటే డౌట్ రాదు, ఏదో ఫ్యామిలీ అనుకుంటారు, అన్నదమ్ములు అనుకుంటారు, దొంగలు అనుకోరనే ఉద్దేశంతో ఆడపిల్లను కూడా ఈ ముఠాలో మాట్లాడుకొని తీసుకురావడం జరిగింది. ఇందాక మీకు డిస్ప్లే చేసిన కెమెరాలు అవన్నీ దొంగతనం చేశారు. వాటి విలువ సుమారు నిడదవోలులో కానీ, దేవరపల్లిలో కానీ దొంగతనం చేయబడ్డ స్టూడియోలోని వస్తువులు సుమారు 5 లక్షల దాకా ఉంటుంది. ఇక్కడ కెమెరాల వాల్యూతో పాటు ఈ స్టూడియోలో హార్డ్ డిస్క్లు కూడా తీసుకుపోయారు. ఈ హార్డ్ డిస్కులు పాపం సుమారు 5-6 పెళ్లిళ్ళకి సంబంధించిన హార్డ్ డిస్కులు దాంట్లో ఉన్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఒత్తిడి పెడతారు. స్టూడియో వాళ్ళు చాలా మానసిక వేదనకు గురయ్యారు. అందుకనే ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కేసుని మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ ముఠా మొత్తాన్ని పట్టుకోవడం జరిగింది.